ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. జయ జెండా పట్టుకునేద్దాం మనం పాట పాడుకుందామండి. శ్రమలొచ్చినన్ సోగముల్ దరికిరా
స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చుచున్న ఈ మంచి శ్రేష్టమైన తరుణముల కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరలోకము నుండి పంపబడిన దేవుని మాటలు, దేవుని వాక్యము రూపములో మా దగ్గరకు వచ్చినాయి. వీటిని మేము వినుటకును గ్రహించుకున్నటకును మా ప్రాణములు బలపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే మనందరికీ బాగా తెలిసిన ఒక పేరు, వెల్ నోన్ నేమ్ లేక ప్రసిద్ధిగాంచిన పేరు, అదేమిటంటే మోషే. జనరల్గా మోషే అనే పేరు అందరికీ తెలుసు. అయితే ఆ మోషే పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ బైబిల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలకి బాల్యకాలములో ఉన్నప్పుడే ఒక పెద్ద శోధన వచ్చింది. పెద్ద శోధన బాల్యకాలంలోనే. ఒకరు ఎవరయ్యారంటే మోషే. మోషే తల్లికి పుట్టినప్పుడే ఆ తల్లి దగ్గర పెంచే పరిస్థితులు లేవు మోషేని. అక్కడేమైంది అనంటే ఆ దేశంలో మగపిల్లలని అందరినీ చంపేస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మగపిల్లలు, మగ సంతానం ఎక్కువైపోతున్నారు. రేపు రాబోయే కాలంలో వీళ్ళు మనకు ఐగుప్తు దేశానికి శత్రువులుగా మారతారు అని గ్రహించి ఈ ఇశ్రాయేలు పిల్లలు, మగపిల్లలందరినీ చంపేయండి అని ఒక శాసనం వచ్చింది ఐగుప్తు దేశంలో. ఆ సమయంలో ఈ పిల్లవాడుగా ఉన్న మోషేను మరి ఎక్కడ చంపేస్తారో అని వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి చేసి ఆ పిల్లవాడిని ఆ పెట్టెలో పడుకోబెట్టి ఐగుప్తు దేశానికి ప్రక్కనే నైలు నది ఉంటుంది. మనకు కృష్ణా నది ఎలాగో అలాగ ఆ దేశం ప్రక్కన నైలు నది, ఆ నదిలో పడేశారు. అంటే మోషే పుట్టిన పిల్లవాడుగా ఉన్నప్పుడే వెరీ ఇన్ఫాంట్ స్టేజ్, చాలా శిశువు దశగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడిని మరి అతని మరణానికి వదిలేయాల్సి వచ్చింది. బాల్యకాలంలోనే మరణాన్ని ఫేస్ చేశాడు మోషే. మోషేకు సిమిలర్గా దగ్గరగా ఇంకొక బాలుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టినప్పుడే మరణాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన ఎవరయ్యారంటే యేసు ప్రభు. యేసు ప్రభు జన్మించాడు అన్న సంగతి తెలుసుకొని మరి
అక్కడున్న ఆ రాజు, హెరోదు రాజు, నాకు వేరే రాజు ఎదురయ్యేటట్లున్నాడని తెలుసుకొని 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న మగపిల్లలందరినీ సంహరించండి అని హెరోదు రాజు శాసనం చేశాడు. అందువలన మగపిల్లలందరినీ ఆ టైంలో వధించేశారు. రామాలో అంగలార్పు వినబడెను అని మనం చదువుతాం. అంటే ఆ పట్టణం అంతా మగపిల్లల్ని చంపేశారు. లేదా బైబిల్లో మీకు తెలిసిన 2 మాటలు తెలిసినవే, కానీ అవి 2 కంపారిజన్లో పెడితే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ పాత నిబంధనలో మోషే అనే బాలుడు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అనే బాలుడు, వీళ్ళిద్దరికీ బాల్యకాలంలోనే ఒకే రకమైన శోధన వచ్చింది. అందువలన మోషే మరి ఎక్కడ చనిపోతాడో, ఎక్కడ చంపేస్తారో అనే తల్లి భయపడి నైలు నదిలో వదిలేసింది. అలాగే యేసు ప్రభువును కూడా ఎక్కడ చంపేస్తారో అని మరి దేవదూతలు ఆయనను కాపాడారు. అనగా యేసు ప్రభువుకి, అంటే యేసు ప్రభు యొక్క పుట్టుకకు మోషే యొక్క పుట్టుకకు కొంచెం దగ్గర సంబంధం మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మోషే అంటే అర్థం ఏంటంటే నీళ్ళల్లో నుండి తీయబడినవాడు అని అర్థం. మీనింగ్ వచ్చేసరికి నీళ్ళల్లో నుండి తీయబడినవాడు. జనరల్గా ప్రియులారా, నీళ్ళు అలాగే అగ్ని 2 ఈక్వల్. కాకపోతే నీళ్ళేమో చల్లగా ఉంటాయి, అగ్ని వేడిగా ఉంటుంది. కానీ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి బ్రతికి బయటపడటం కష్టం. అలాగే అగ్నిలో పడిన వ్యక్తి బ్రతికి బయటపడటం కూడా కష్టమే. కాకపోతే అవి 2, ఒకటి వేడి ఒకటి చల్లదనం అనే. కానీ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి బయటకు రాలేడు, అగ్నిలో పడ్డ వ్యక్తి బయటకు రాలేడు. కానీ మోషే నీళ్ళల్లో పడ్డాడు, ఆ నీళ్ళల్లో పడి చావవలసిన పిల్లోడు, కానీ అతను బ్రతికి బయటపడ్డాడు. అందుకని నీళ్ళల్లో నుండి తీయబడినవాడు అని అర్థం వస్తుంది. అంటే పిల్లరా, ఈ బాలుడు పుట్టుక వేదనగా ఉన్నది, అలాగే బాల్యము శ్రమలతో ఉన్నది, అలాగే పెంపకము కూడా తల్లి దగ్గర పెరగలేదు, వేరే ఇళ్లలో పెరగాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అనంటే తృణీకరించబడినవాడు, త్రోసివేయబడినవాడుగా ఉన్నాడు మోషే. ఇక్కడ కంపారిజన్ చేస్తే మోషే కుటుంబము చేత తృణీకరించబడ్డాడు, సొంత జనుల చేత తృణీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన తృణీకరింపబడెను అని ఉంటుంది. ఆయన తృణీకరింపబడెను, ఎన్నిక లేనివాడాయను, తృణీకరింపబడినవాడు ఆయన. అయితే ఇలాంటి తృణీకరింపబడిన మోషే, కుటుంబీకులు వదిలివేసిన మోషే, అసలు పుట్టుకతోనే శ్రమలు అనుభవించిన మోషే అనే బాలుడు మనకు తెలిసినది ఏమిటంటే ఆయన ఒక గొప్ప నాయకుడు అని, అలాగే ఇశ్రాయేలీలను పరిపాలించిన వ్యక్తి అని,
ఐగుప్తు దేశములో నుండి ప్రజలను ఆ బానిసత్వం నుండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజలను విడిపించారు అని తెలుసు. ఈ నెలలో 15వ తారీఖున ఆగస్టు 15 మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మన దేశం 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజున మనం జ్ఞాపకం చేసుకుంది ఏమిటంటే, మరి ఆ బానిసత్వం నుండి, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుండి మన దేశానికి విడుదల వచ్చింది అని జ్ఞాపకం చేసుకున్నాం. దాన్నే స్వాతంత్ర్యము, ఇండిపెండెన్స్ డే అని చెప్పుకున్నాం. అయితే ఈ దేశాన్ని స్వాతంత్ర్యం పోరాటం చేయడానికి చాలామంది నాయకులు ప్రయాసపడ్డారు, చాలామంది నాయకులు. కానీ 430 సంవత్సరాలు, మన దేశమేమో సుమారు ఒక 200 సంవత్సరాలే పరిపాలించబడింది బ్రిటిష్ వారి చేత. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము చేత 430 సంవత్సరాలు పరిపాలించబడ్డారు, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వారిని విడిపించటానికి ఎంతమంది నాయకులు కలిశారు అని అంటే, ఎక్కువ మంది ఏమి లేరు, ఎక్కువ మంది కూడా కాదు, అసలు ఎవరూ లేరు. ఏకైక నాయకుడు మోషే, ఏకైక నాయకుడు, సింగిల్ లీడర్, ఏకైక నాయకుడిగా మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేశాడు. అయితే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్తున్నారంటే, మోషే పుట్టుక వేదన, అసలు పుట్టినప్పుడే చనిపోయి ఉండాల్సిన పిల్లోడు, కానీ ఆయన గొప్ప నాయకుడిగా మారాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక గొప్ప నాయకుడు అవటానికి, ఒక గొప్ప వ్యక్తిగా మారటానికి మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ అవసరం లేకుండానే, మన వెనక సపోర్ట్ ఏమీ లేకుండానే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగగలడు అనేది మోషేను చూసి మనం నేర్చుకోవచ్చు. మోషే ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు? అసలు మోషే సామాన్యమైన వాడు, నీళ్ళల్లో పడవేయబడ్డవాడు, నీళ్ళల్లో నుండి బయటకు తీయబడ్డవాడు, అసలు పుట్టినప్పుడే చంపబడవలసిన వాడు. అలాంటి పిల్లోడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా మారాడే. ఎలా మారాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అని చూస్తే, మోషేలో కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రియులారా. చూడండి, మన కుటుంబము దీవించబడాలి అనంటే, మనము ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనంటే, కొన్ని క్యారెక్టర్స్ని మనం అలవర్చుకుంటూ ఉండాలి. కొన్ని గుణాలు, కొన్ని సుగుణాలు, కొన్ని మంచి లక్షణాలు, కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకొని వాటిని మనం పాటిస్తూ ఉండాలి. ఏ అలవాటు అయితేమిలే అని లేనిపోయిన అలవాట్లు నేర్చుకుంటే పతనావస్థకు వెళతాం. కొన్ని శ్రేష్టమైన అలవాట్లు ఉన్నాయండి సమాజంలో, వాటిని మనం పట్టుకోవాలి, వాటిని మనం పట్టుకోవాలి. ఈ మోషే చరిత్రగాంచిన వ్యక్తిగా మారాడు. ఇప్పుడు చెప్పాలి అనంటే, అసలు మోషే అది సింపుల్ పేరే, మనకు మోషే అంటే పెద్దగా ఆలోచించం. కానీ అసలు మోషేను ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరితోనన్నా పోల్చొచ్చా అని చూస్తే, మన ఇండియాలో మోషే లాంటి గొప్ప వ్యక్తి అసలు ఎవరో లేరు. అంటే మన దేశంలో ఒకవేళ నాయకులు అంటూ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరూ కూడా మోషే క్రింద చాలరు అసలు. అలా అని వేరే దేశంలో ఎవరైనా ఉన్నారంటే సరే వేరే దేశానికి వెళదాం. అగ్రరాజ్యాలు
ఏదో రష్యా, అమెరికా అనుకుంటాము. ఆ దేశాల యొక్క అధ్యక్షులు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా మోషే దగ్గర అసలు చాలరు. అంటే మోషే క్రింద ఇప్పుడున్న అగ్రరాజ్య నాయకులు కూడా చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. అంటే మోషే అంత గొప్పవాడుగా మారాడు. అంత గొప్పవాడిగా మారటానికి కారణం ఏంటి? అసలు ఏం చేశాడని అంత గొప్పవాడిగా మారాడు అని అంటే, ఆయన అంత గొప్పవాడిగా మారటానికి అంత గొప్ప దేవుని మీద ఆధారపడ్డాడు. అది అసలు మొదటి విషయం. ఆయన ఎలాగ ఆధారపడ్డాడు అని అంటే, నిర్గమకాండం మనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలంటే, నేను ఉన్నవాడను. అందరం చెబుదాం ఈ మాట, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. అంటే నేను ఉన్న దేవుణ్ణయా, నేను ఉన్నవాడను అని చెప్పు. ప్రియరా, మోషే అంత గొప్ప స్థాయికి ఎలాగ ఎదిగాడు అని అంటే, ఉన్న దేవుణ్ణి నమ్మాడు. అంటే నాతో దేవుడు ఉన్నాడు, నా జీవితంలో దేవుడు ఉన్నాడు, నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు, నా భవిష్యత్ అంతటినీ దేవుడు నడిపిస్తాడు. ఆయన ఉన్న దేవుడు, ఆయన ఉన్నవాడు అని మోషే దేవునిని నమ్మాడు. ఇప్పుడు ఉన్న దేవుడు అని నమ్మిన తర్వాత ఈ దేవుని ఎదుట ఎలాగ మారిపోయాడు అని చూస్తే, సంఖ్యాకాండం చూద్దాం. ఆ దేవుని ఎదుట మోషే ఎలాగ మారిపోయాడు అని అంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా? చూడండి, మోషే గొప్పవాడుగా మారటానికి మొదటి కారణం ఏమిటంటే, ఆయన సాత్వికుడుగా జీవించాడు. సాత్వికుడు అంటే తగ్గించుకునే మనస్సు గలవాడు, దీనుడు, సాత్వికుడుగా ఆయన బ్రతికాడు. ఈయన జననం చూస్తే దయనీయమైన స్థితి. ఈయన పరిస్థితి చూస్తే బాల్యంలోనే నీళ్ళల్లో పడి చావలసిన పిల్లోడు. కానీ ఆయనకు ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడు ఎవరంటే ఉన్నవాడు. ఆయన ఉన్నాడు, నీళ్ళల్లో నుండి తీసింది ఆయనే అని నమ్మాడు. నాకు భవిష్యత్తునిచ్చేది ఆయనే అని నమ్మాడు. ఇంకా చెప్పాలి అంటే, తల్లిదండ్రులు ఉన్నా కూడా తల్లిదండ్రులు లేని పిల్లోళ్ళలాగా బ్రతికాడు. నన్ను ఆదరించేది ఆయనే, ఆయన ఉన్నవాడు అని దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుని ఎదుట ఎలాగ మారిపోయాడంటే, సాత్వికుడుగా మారిపోయాడు. ప్రభునంతులారా, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అనంటే దేవుని దగ్గర మనం సాత్వికులుగా మారాలి.
వీ మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులముగా ఉండాలి. మనము దేవుని ఎదుట ఉన్నామని సాత్వికులముగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కావున ఆ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి ఇశ్రాయేలీలకు అంత నాయకుడు. పైగా ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అనేది అగ్రరాజ్యం. ఐగుప్తు అనేది చాలా అగ్రరాజ్యం. ఆ రోజుల్లో రష్యాలు, అమెరికాలు ఇవన్నీ లేవు అసలు. ఆ ఈజిప్ట్ అనేది చాలా అగ్రరాజ్యంగా ఉంది. ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఫరో. మరి ప్రపంచంలోనే ఫరో అంటే హడల్. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎదిరించి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చే అంత గొప్పవాడయ్యాడు అనంటే దానికి కారణము దేవుని ఎదుట సాగిలపడి బ్రతికాడు. మనం పాడతాము కదా, సాగిల పాడి మ్రోఖెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోఖెదము. మన కుటుంబాలు ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనం మోషేలాగా సాత్వికులంగా మారాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం హంబుల్గా మారాలి. ఆ గర్వపు మాటలు, గరుకు మాటలు, అలాగే ఇంకా చెప్పాలంటే రుబాబ్ అంటారు, ఇలాంటి మాటలు ఇవన్నీ తీసివేసి సాత్వికులంగా మనం జీవించి దేవుని మాటకు మనం లొంగితే, లోబడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. మనం దేవునికి లోబడే వారముగా మనం జీవించాలి. ఈ రోజున మనుషులకి తగ్గించుకోవడం చేతకాట్ల, హెచ్చించుకోవడం అర్థమవుతుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను, తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడను. అంటే దేవుని దగ్గర ఏమో ఒక రకంగా ఉంది వాక్యం, మనుషులేమో ఇంకొకటి ఫాలో అవుతున్నారు. కానీ ఒకరిని తగ్గించుట, ఒకరిని హెచ్చించుట అనేది దేవుని వశములో ఉంది ప్రియులారా. అది దేవుని వశంలో ఉంది. అందువలన మోషే అంత గొప్పవాడుగా ఎలాగ మారాడు? మనం ఏంటంటే జనరల్గా నాయకుడు మోషే. ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చింది మోషే గారే, రైట్. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి, ఆ తెగుళ్ళని మరి ఆపింది మోషే గారే. అలాగో జనరల్గా మనం అనేసుకుంటాం, కానీ ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అనేది స్టడీ చేయం మనం. ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అసలు అంటే మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే మోషేలో ఆయన సాత్వికుడు, తగ్గించుకున్నాడు. ఒకప్పుడు కోపిష్ఠుడే, కానీ ఇప్పుడు తగ్గించుకున్నాడు. కోపాన్ని తీసేసుకున్నాడు, అసహనం తీసేసుకున్నాడు, అలాగే ఉద్రేకాలు తీసేసుకున్నాడు, ఆయనలో ఉన్న ఆ చెడు స్వభావం తీసేసుకున్నాడు. దేవుని దగ్గర తగ్గించుకొని సాత్వికుడుగా మారాడు. కావున ప్రభునందు పిల్లరా, స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులైనా యవనరాళ్ళైనా, దేవుడు నిన్ను హెచ్చించాలి అనంటే నీవు దేవుని ఎదుట తగ్గించుకోవటం నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి. తగ్గించుకొని నీవు జీవిస్తూ ఉంటే, తగ్గించుకొని నీవు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ స్థాయికి మోషే ఎలా వెళ్ళాడు అని చూస్తే నిర్గమకాండంలోనే 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయము.
11వ వచనం చూద్దాం. 11 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే దేవునికి ప్రజలకు మధ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. హీ ఈజ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవుణ్ణి ఒక ప్రక్కన పెట్టాడు, ప్రజలను ఒక ప్రక్కన పెట్టాడు. వారిద్దరి మధ్యలో మోషే చేరి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గూర్చి. ఎవరికి చెబుతున్నాడు? దేవునికి చెబుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మీడియేటర్గా పనిచేస్తున్నాడు, మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఈ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, చదవండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, అయ్యా నీ కోపం వీళ్ళ మీదకు రానివ్వద్దు, నీ వీరిని చూసి బాధపడొద్దు, నీ కోపంతో వీరికి కీడు చేయొద్దు, నీ మహాశక్తి వలన నీ బాహుబలం వలన వీరిని కాపాడు అని మోషే ప్రజలను గూర్చి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ఫుల్ పర్సన్, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు? ప్రజలను గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ప్రజలకు అభివృద్ధి ఇవ్వండి, ఈ ప్రజలకు సంతానాన్ని ఇవ్వండి, ఈ ప్రజల సమస్యలు తీసివేయండి, ఈ ప్రజల్ని దీవించండి, ఈ ప్రజల్ని మీరు వదిలిపెట్టవద్దు అని దేవునికి చెబుతా ఉన్నాడు. అనగా ప్రజల క్షేమమును చూసి దేవునికి చెబుతూ ఉన్నాడు. పిల్లరా చూడండి, దేవుడు ఒక వ్యక్తిలో మెచ్చుకునే క్వాలిటీ ఏమిటి అని అంటే, మన క్షేమము కంటే కూడా ఇతరుల క్షేమమును గూర్చి ఆలోచించే వ్యక్తి అంటే దేవుడు ఇష్టపడతాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే మనల గురించి మనం ఎక్కువగా ఆలోచించుకుంటాం. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన పర్సనల్ థింగ్స్, మనల గురించి మనం ఆలోచన చేసుకుంటాం. కానీ దేవునికి ఎవరు కావాలంటే తన ప్రజలను గూర్చి, ఇతరుల అవసరతల గూర్చి ప్రార్థించేవారు కావాలి, ఇతరుల క్షేమాన్ని గూర్చి మొరపెట్టేవారు కావాలి. ఇతరుల అవసరతలు ఏమున్నాయో వారి క్షేమాన్ని కాపాడు, వారి అవసరతలు తీర్చని ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి ఎవరయ్యానంటే దేవునికి మోషే దొరికాడు. అందుకనే ఇక్కడ, అయ్యా నీ మహాశక్తి వలన నీ బాహుబలం వలన ఈ ప్రజల మీద కోప్పడొద్దయ్యా, వీరిని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 13వ వచనంలో ఏమని చేశాడంటే, నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలీలను జ్ఞాపకము చేసుకును, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పావు కదా. అలాగూ ప్రమాణం చేసి చెప్పిన ఈ ప్రజలను మీరు కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు.
అనగా ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పోలిక యేసుక్రీస్తు యొక్క పోలిక. ఇది యేసుక్రీస్తు స్వభావం. ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను, మోషే బాలుడుగా ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని చంపేయాలని రాజు ప్లాన్ చేశాడు కదా, అందుకనే వాళ్ళు నీళ్ళల్లో పడేశారని చెప్పాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా బాలుడుగా ఉన్నప్పుడే ఆ పిల్లోడిని చంపించడం కోసం ఆ హేరోదు రాజు శాసనం సృష్టించాడు. అంటే మోషేను చంపినట్లుగా యేసు ప్రభువుని చంపడానికి వీళ్ళిద్దరికీ బాల్యకాలంలో ఒకే రకమైన శోధన వచ్చింది. కానీ అక్కడ మోషే రక్షించబడ్డాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రక్షించబడ్డాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే మోషే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా, మీడియేటర్గా పనిచేశాడు అని విన్నాం. అంటే ఈ ప్రజల్ని కాపాడండి అయ్యా, ఈ ప్రజల్ని మీరు దీవించండి, ఈ ప్రజలతో మీరు ఉండండి అని ఈ ప్రజల క్షేమాన్ని గూర్చి దేవునికి చెబుతూ ఉన్నాడు. మధ్యవర్తిగా మోషే పనిచేశాడు. ఈ స్వభావం యేసుక్రీస్తులో కూడా ఉంది. యేసుక్రీస్తు ఎలా పనిచేశాడు అని అంటే, మొదటి తిమోతి తీయండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చూసారండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలులకి దేవునికి మోషే మధ్యవర్తిగా పనిచేశాడు. క్రొత్త నిబంధనలో ప్రజలకు దేవునికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా పనిచేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మోషేకి యేసుక్రీస్తుకి ఆ సిమిలారిటీస్, ఆ పోలికలు కనబడతా ఉన్నాయి. పోలికలు కనబడుతున్నాయి. ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం దేవునితో పోరాడాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రజల రక్షణ కొరకు దేవునితో పోరాడాడు. సేమ్ క్యారెక్టర్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ మైండ్, సేమ్ థింకింగ్. అనగా మోషే యేసుక్రీస్తు ప్రభు లాంటి మనస్సును డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి ఆలోచనలు డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి విజ్ఞాపన ఆత్మను పెంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకమంతటిని ఎలా ప్రేమించాడో మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. పిల్లరా, దేవుని స్వభావాన్ని మోషే డెవలప్ చేసుకున్నాడు కాబట్టి మోషేను దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చాడు. చెప్పండి కొట్టండి ఒకసారి. చూడండి పిల్లరా, మోషే అంత స్థాయికి ఎలా వెళ్ళాడు అని అంటే, యేసుక్రీస్తు యొక్క మనస్సును డెవలప్ చేసుకుంటా వచ్చాడు. పిల్లరా గమనించండి, మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మోషేలాగా నువ్వు దేవుని మనస్సును డెవలప్ చేసుకోవాలి. దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉండాలి, దేవుని మనస్సు నీకు వస్తూ ఉండాలి, దేవుని ప్రేమ నీలో పుడుతూ ఉండాలి, దేవుని కార్యాలు నీవు చేస్తూ ఉండాలి, దేవుని ఆలోచనలు నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మోషేలాగా దేవుని మనస్సును డెవలప్ చేసుకుంటామో
ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. ఉన్నత స్థాయిలో పెడతాడు. కాబట్టి మోషే ఈజీగా పైకి వెళ్ళిపోయిన వ్యక్తి కాదండి. ఆయన స్టెప్ బై స్టెప్ మొదట సాత్వికుడుగా మారాడు. సాత్వికుడుగా దేవుణ్ణి స్తుతించాడు. రెండవ స్టెప్గా ఆయన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మారాడు, మీడియేటర్గా ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వెప్పుడు చూసినా కూడా నీ ఆలోచనలు నీ విషయాలే, కానీ దేవుని విషయాలు ఆలోచన చేయాలి. మన స్వభావం ఎందుకు మారదండి? ఒకవేళ మన పనికిమాలిన బుద్ధే కావచ్చు, ఎందుకు మారదు? మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే దేవుని మనస్సును నువ్వు ఆలోచన చేయాలి. దేవుని మనస్సులాగా దేవుని స్వభావాన్ని నీలో పెంచుకుంటా ఉండాలి. పాటలు పాడుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండు. నీకు ప్రార్థన చేయటం చేత కాకపోతే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర మోకరించు, వింటా ఉండు. వాళ్ళ ప్రార్థనలు వినగా 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 నీకు దేవుని మనస్సు వచ్చేస్తుంది. కుటుంబాలు దీవించబడాలని అందరికీ కోరిక ఉంటుంది, కానీ ఆ దీవించబడే విధానం ఏంటి అసలు? దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక పద్ధతి ఉందండి ప్రతిదానికి. ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. మోషేలాగా నువ్వు ఇతరుల కొరకు ప్రేమించి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తర్వాత మోషే అంత గొప్పవాడుగా మారటానికి ఇంకొక కారణాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా 22వ వచనంలో ఏం చదువుతున్నామంటే, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ మోషేను గురించి మనం చూస్తుంది ఏమిటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు అనగా అన్ని రకాల సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో ఈజిప్ట్లోనే ఆ సైన్స్ బాగా డెవలప్ అయింది. సైన్స్ బాగా డెవలప్ అయిన దేశము ఈజిప్ట్. అందుకనే ఆ దేశంలో ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ అనేవి వాళ్ళు అక్కడ కనిపెట్టారు. అది పిరమిడ్స్ని తయారు చేశారు. ప్రపంచంలోనే ఒక వింత. అలాగే ఈజిప్ట్కి ప్రక్కన బాబిలోన్, అక్కడ రేలాడు తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్, అవంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్. అది ఆ రోజుల్లో ఈ ఈజిప్ట్లో ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటంటే, ఒక చనిపోయిన వ్యక్తిని వారు 500 సంవత్సరాలు ఆ డెడ్ బాడీ చెడిపోకుండా ఆ లిక్విడ్స్లో పెట్టి బ్రతికించే అంత సైన్స్ డెవలప్ అయింది ఈజిప్ట్లో. 500 సంవత్సరాలు, ఏదో 4 రోజులు 4 నెలలు కాదు, 500 సంవత్సరాల వరకు ఆ డెడ్ బాడీ చెడిపోకుండా కాపాడగలరు. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది ఐగుప్తులో. అందుకని ప్రపంచంలోనే ఒక అగ్రదేశముగా ఉంది. అంటే ఇది బైబిల్ కాలం. అలాగే సైన్స్ బాగా డెవలప్ అయింది.
అలాగే మ్యూజిక్ ఉన్నది, సంగీతము, అన్ని రకాల విద్యలు ఐగుప్తులోనే ఉన్నాయి. మోషే సకల విద్యలు అభ్యసించాడండి. అసలు ఎంత గొప్పవాడో చూడండి. సకల విద్యలు అంటే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు మోషే. ఆర్ట్ నేర్చుకున్నాడు, పెయింటింగ్ నేర్చుకున్నాడు, అలాగే డిజైన్ చేయటం నేర్చుకున్నాడు, మ్యూజిక్ నేర్చుకున్నాడు, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు. సకల విద్యలు అంటే లేజినెస్ అనేది మోషేలో అసలు లేదు. ఏం లేదండి? ఏం లేదు? చెప్పండి, అందరు చెప్పండి. అది చెప్పడానికి కూడా మీరు ఇష్టపడతలేదంటే మీరు పెద్ద లేజీ వాళ్ళు. ఏం లేదు మోషేలో? లేజినెస్ అనేది అసలు లేదు, సోమరితనం అనేది లేదు. ఇప్పుడు అసలు మనకి ఉందే అది. మొన్న ఆగస్టు 15 రోజు అసలు లేచారంటారా పెద్దల గారు మీరు? పిల్లరా, లేజినెస్, సోమరితనం అనేది బాగా మనుషుల్లో ఉండిపోయింది. కానీ మోషేలో అసలు సోమరితనం అనేది లేదు. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకునేవాడు, తర్వాత ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని చదువుకునేవాడు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని బోధించేవాడు, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పేవాడు, మరలా వెళ్ళి మ్యూజిక్ నేర్చుకునేవాడు, మరలా వెళ్ళి ఇంకో ఆ టైంలో ఆర్ట్ నేర్చుకునేవాడు. రకరకాల సకల విద్యలు అని ఉంది, అంటే ఆల్ ఇన్ వన్ సకల విద్యలు. అది ఎన్ని సంవత్సరాల లోపు అంటే 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు, అంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన నేర్చుకోవాల్సింది మొత్తం నేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, మన జీవితాలు 40 సంవత్సరాల్లో అసలు ఏం చేసామో మనకు అర్థం కావట్లా. 40 సంవత్సరాల వయసు నీకు ఉంది, ఏం చేసావు చెప్పు నాకు? ఎలాంటి బ్రతుకు బ్రతికేవు అసలు నువ్వు ఇప్పటి వరకే? 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమన్నా సాధించేవా నువ్వు అసలు జీవితంలో? ఏమీ సాధించలేకపోయామనే ఫీలింగ్ నీకు వస్తుందంటే కానరాని సోమరితనములో మనం బ్రతికేమని అర్థము. ప్రభునందు పిల్లరా, దేవునికి ఎవరు కావాలంటే యాక్టివ్గా ఉండే పర్సన్స్ కావాలి, సోమరితనం కాదు. దేవుని పని కొరకు పరుగులెత్తాలి, దేవుని పనిని చురుకుగా చేయాలి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. హెన్రీ మార్టిన్ 4 అయ్యేటప్పటికే మోకాళ్ళ మీద ఉండి 7 గంటల వరకు 3 గంటల మోకాళ్ళ మీద ఉండి హెన్రీ మార్టిన్ ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు. మోషే అలాగూ హుషారుగా అనగా చురుకుగా ఉండే వ్యక్తి. ప్రభునందు పిల్లరా, అందువలన దేవుడు ఆయనను ఉన్నత స్థాయికి, గొప్ప స్థాయికి లేపాడు. చురుకుగా ఉండాలి. తల్లులైన వారు ఇంటిలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంటిలో ఉన్న చీకటంతా వెళ్ళిపోద్ది. పిల్లల మీద పనిచేసే చీకటి శక్తుల ప్రభావం అంతా వెళ్ళిపోతుంది. అలాగే మనం అనుకున్న పనులు కాకుండా చేసే ఆటంక శక్తులు కొన్ని ఉంటాయి. ఆ ఆటంక శక్తులన్నీ పటాపంచలైపోతాయి ఇళ్లలో నుండి. మనం ఒకటి అనుకుంటా ఉంటాం, సాతానుడు దానికి వ్యతిరేకంగా ఎదురుగా వచ్చి ఆ పనిని మనమేం చేయాలనుకుంటా ఉంటాం, అదేం ఆపాలనుకుంటా ఉంటుంది. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలి అని అంటే మన బలం చాలదు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, తెల్లవారుజామున మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు ఉన్నవాడు అని మోషే ఎలాగూ గుర్తుపట్టాడో మనము కూడా మనతో ఉన్నవాడు, మన ఇంటిలో ఉన్నవాడు, మన అవసరతలు తీర్చేవాడు, మనకు జయమిచ్చేవాడు, మనకు సహాయం చేసే దేవుడు, మనతో ఉండి మనల్ని సకల విషయాలలో
జయించే వ్యక్తిగా చేసే దేవుడు మనతో ఉన్నాడు అని నీవు గ్రహించి ఆయన మీద మోషే ఆధారపడినట్లుగా ఆధారపడాలి. ఎప్పుడైతే ఇలాంటి గ్రహింపు మనకు వస్తుందో దేవుడు మనకు జయమిస్తాడు. అందుకనే సోమరితనానికి ఎన్నడూ మనం చోటు ఇవ్వకూడదు. సోమరితనం అనేది ఉండకూడదు. ప్రార్థించే విషయాల్లో, వాక్యం చదివే విషయాల్లో, దేవుని పని చేసే విషయాల్లో మనము సోమరులుగా ఉండకూడదు. సోమరితనం పిల్లరా సమస్యలు తెచ్చిపెడుతుంది, ఇంటిలో ప్రాబ్లమ్స్ తెస్తుంది. ఇంకా చెప్పాలంటే సోమరితనం అనేది చింపిరి గుడ్డలకు సమానం అంట. సోమరితనం అనేది ఇంటిలో ఐక్యతను కూడా చెడగొట్టేస్తుంది. కానీ ఇక్కడ మోషేను గూర్చి మనం చదువుతుంది ఏమిటంటే 22వ వచనంలో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏమై ఉన్నాడండి? ప్రవీణుడు అంటే అర్థం ఏంటంటే ఇన్ ఆల్ మ్యాటర్స్ ఈజ్ థరో, అన్ని విషయాలలో థరోగా ఉన్నాడు అని అర్థం. ఈ రోజునండి చదువుకున్న వాళ్ళు ఎంఎస్సి చదివితే తర్వాత రీసెర్చ్ పిహెచ్డి చేస్తారు, లేక ఎంటెక్ చేసినా కూడా తర్వాత రీసెర్చ్ పిహెచ్డికి వెళతారు. ఆ పిహెచ్డి పూర్తి చేస్తే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు అని వాళ్ళకి డాక్టరేట్ బిరుదిస్తారు. అంటే ఆయన స్పెషల్, ఈ విషయంలో స్పెషలైజేషన్ చేశాడు అని. ఇప్పుడు మనకు పెద్దుల్లిపాయలు ఉన్నాయి కదా, కూరలో తరిగే పెద్దుల్లిపాయలు. ఆ పెద్దుల్లిపాయల్ని మనం చాకుతో కట్ చేస్తూ ఉంటాం. కట్ చేస్తున్నప్పుడు కళ్ళెమట ఏమొస్తాయి? ఉల్లిపాయలు తరిగేటప్పుడు అన్నా నీళ్ళు వస్తాయి, కానీ ప్రార్థన చేసేటప్పుడు నీళ్ళు రావు. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కాదు నీళ్ళు రావాల్సింది, ఎప్పుడు రావాలి? ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు రావాలి. సరే, ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే కళ్ళెమట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ ఉల్లిపాయకి కళ్ళకు సంబంధం ఏంటా అని చెప్పి దాన్ని ఒక సైన్స్ రీసెర్చ్ చేస్తే దానిలో భాస్వరము ఉంది అని కనిపెట్టాడు ఒక వ్యక్తి. భాస్వరం ఉన్నది, ఫాస్ఫరస్. ఆ భాస్వరం ఉంది, అందువలన అది ఆ భాస్వరము ఆవిర్లు కళ్ళకు కొడుతున్నాయి కాబట్టి కన్నీళ్ళు వస్తున్నాయి అని కనిపెడితే, ఓ నువ్వు చాలా గొప్ప విషయం కనుక్కున్నావని ఆయనకి డాక్టరేట్ ఇచ్చేశారు, పిహెచ్డి ఇచ్చారు. ఇది ప్రవీణుడు అంటే. ఇప్పుడు మోషేకు ఎలాంటి పిహెచ్డీలు ఆ రోజుల్లో ఇవ్వాల్సి వస్తే చాలా పిహెచ్డీలు ఇవ్వాలి. నాట్ 1, నాట్ 2, నాట్ 3. సకల విద్యల యందు ప్రవీణుడు అంటే ఎన్ని పిహెచ్డీలో మోషేకి? అట్ ది ఏజ్ ఆఫ్ 40 years, 40 సంవత్సరాలకే అంత గొప్పోడు అయిపోయాడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ విద్య అని అంటే ప్రియరా, దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుడు ఎలాంటి వాడంటే, దేవునికి ఒక పేరుంది, సాత్వికుడు అనే పేరుంది. ఏం పేరుంది? ఎక్కడుంది చెప్తారు ఎవరన్నా? బైబిల్లో దేవుని పేరు సాత్వికుడు అని ఉంది. ఎక్కడుంది? చిన్న క్విజ్ ఇప్పుడు మీకు. ఎక్కడుంది దేవుని పేరు సాత్వికుడు అని ఉంది? ఎక్కడుంది చెప్పాలి? క్విజ్ అండి ఇప్పుడు మీకు, చెప్పిన వాళ్ళకి ప్రైజ్ కూడా. గాడిద రిఫరెన్స్ కావాలి నాకు, మరి అందరికి చెప్పాలి కదా. ఎక్కడుంది? ఆయన సాత్వికుడు. ఇప్పుడు మోషేని గురించి చదివాం కదా, ఆయన మిక్కిలి సాత్వికుడు. అదే సాక్ష్యం యేసు ప్రభుకు కూడా ఉంది, ఆయన సాత్వికుడు అని ఉంది. ఎక్కడుందో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 చదవండి. అద్దుగో ఉందా? ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ప్రైజ్ ఇవ్వండి.
దేన మనసు సరేనా? గలవాడును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదవండి. నేను సాత్వికుడను. దేన మనసు గలవాడును గనుక. చూసారా, నేను సాత్వికుడను. మోషేను గురించి ఏం చదివాం ఇందాక? సాత్వికుడు అని చదివాం. ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఏం చదివాం? సాత్వికుడు అని చదివాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, మోషేకు యేసుక్రీస్తుకు సిమిలారిటీస్ చూడండి ఎలా ఉన్నాయో. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడైతే మోషే కూడా సాత్వికుడిగా ఉన్నాడు. ఆ సకల విద్యల యందు ప్రవీణుడు అంటే అర్థం ఏంటంటే, ఆ సాత్వికుడు ఈ సాత్వికుడు దగ్గర నేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభునందులరా, మోషే సాత్వికుడు, కానీ దేవుడు సాత్వికుడైతే ఆయన దగ్గర నేర్చుకున్నాడు. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నువ్వు నేర్చుకునే కొద్దే దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని ఎలాగో పైకి తీసుకురావాలో దేవునికి తెలుసు. నీ పిల్లల్ని ఎలాగో పైకి తీసుకురావాలో దేవునికి తెలుసు. మన సంఘాన్ని, మన యొక్క సేవను ఎలాగో దీవించాలో దేవునికి తెలుసు. నీ పిల్లలు ఎలా వర్ధిల్లాలో తెలుసు. మన ఇన్స్టిట్యూట్స్ని ఎలాగో మేలు చేయాలో అన్నీ హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అన్నీ ఆయనకు తెలుసు. అందువలన మోషే ఈ సాత్వికుడైన దేవుని దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. ప్రభునందులరా, కావున మోషే అంత గొప్పవాడుగా మారటానికి మొదటి విషయము ఆయన సాత్వికుడు అని చూసాము. రెండో విషయం ఏం చూసాము? ఆయన ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తిగా పనిచేసాడు అని చూసాము. మూడవదిగా ఆయన సకల విద్యలను సాత్వికుడైన దేవుని దగ్గర నేర్చుకున్నాడు అని మనం చూసాము. ఇక మోషే అంత గొప్పవాడుగా మారడానికి మరో కారణం చూద్దామండి. అదేమిటి అనంటే, సంఖ్యాకాండంలోనే ఉంటుంది ఆ మాట. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. బా, అంటే ఇక్కడ ఎలా ఉందంటే, మోషే లైఫ్ ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వాడు. పిల్లరా గమనించండి, నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. హడావుడిగా లేకపోతే గందరగోళంగా నమ్మకం లేని వ్యక్తిగా మనం ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. నీకు ప్రభువు ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేయాలి. మోషేని గురించి చెబుతున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వ్యక్తులకి దేవుడు బాధ్యతలు ఇస్తాడు. అలాగే నిన్ను నమ్మితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను నమ్మితే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను నమ్మితే నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తుతాడు. కావున నమ్మకము. దేవుని వాక్యం ఏముందంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. నమ్మకంగా మనం జీవించాలి. తర్వాత ఈ 8వ వచనంలో చూస్తే, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అంటే దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వ్యక్తిగా ఉన్నాడు.
అంటే ఇంకా చెప్పాలి అనంటే అసలు మోషే తన దేశాన్ని మర్చిపోయాడు, తన ప్రజల సంగతి వదిలేసుకున్నాడు. ఇప్పుడు దేవునితో కలిసిపోయాడు. దేవుని ముఖాన్ని చూసే వ్యక్తిగా, దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా, దేవునికి నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇంకా మోషేని గురించి ఫైనల్గా ఇంకొక పాయింట్ చూద్దాం. దీంతో అసలు మోషే అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనం అందరూ చదవండి, అందరూ. ద్వితీయోపదేశకాండం 34, 12వ వచనం. వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. చూసారా, ఇక ఇది టాప్ అన్నమాట. టాప్ ఎగిరిపోయింది అంటారు చూడండి, అది ఈ సెంటెన్స్. ఎంతవరకు ఇశ్రాయేల్లో మోషే లాంటోడు ఒక ప్రవక్త పుట్టలేదు అసలు. పిల్లరా, అంటే మోషే దేవునికి ఎంత సరెండర్ అయ్యాడో చూడండి. మోషే అంటే జనరల్గా మనం ఏదో అనుకుంటాం, కానీ అసలు దేవునికి ఎంత లోబడిపోయాడు. అందుకనే మోషేను దేవుడు అంత స్థాయికి ఎదిగేటట్లు చేశాడు. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మనం గ్రహించుకోవాలి. ఇలాంటి భక్తులను మనం ధ్యానం చేసి వారు ఏం చేశారో మనం తెలుసుకొని మనం కూడా అవి చేయటానికి మనం ప్రయత్నం చేస్తే కొంతలో కొంతైనా మనము కూడా దేవుల్లో ఎదగటానికి, మన కుటుంబాలు దీవించబడటానికి మోషే లాంటి మనస్సు మాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, మోషే లాంటి ఆ శ్రేష్టమైన మనస్సు మాకు కావాలి ప్రభా. అయా సాత్వికమైన మనస్సు మాకు కావాలి. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా మోషే ఎలా పనిచేశాడో మేము కూడా ఇతరుల కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసే మధ్యవర్తులుగా మేము ఉండాలి ప్రభా. అలాగే మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలను నేర్చుకున్నాడయ్యా. అది ఎంత టైము ఆయనకు దొరికింది. మరి ప్రభా, సకల విద్యలు నేర్చుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేశాడు ప్రభా. లేజీగా సోమర్తనంగా ఉంటే అన్ని పనులు చేయలేడు కదా నాయన. ఎంత చురుకుగా ఉన్నాడు ప్రభా మోషే. దేవా, మాలో ఆ చురుకుదనము దయచేయండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని మీ వాక్యము సెలవిస్తాము. 40 సంవత్సరాలకు ఎంత ప్రవీణతను సంపాదించాడు. ప్రవీణుడు, సకల విద్యల యందు ప్రవీణుడై ఉండెను నాయన. అలాంటి ప్రావీణ్యత మేము పొందాలి, మీ ద్వారా మేము పొందుకోవాలి ప్రభా. కృప చూపండి. ఇశ్రాయేలీలలో మోషే లాంటి ప్రవక్త ఇంతవరకు పుట్టబోలేదు అని రాయబడి ఉంది కదా. ఎంతగా మీకు లోబడ్డాడు ప్రభా. దేవా, మమ్మలను కనికరించండి. అలాంటి లోతైన భక్తిని మాకు మీరు దయచేయండి అని ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మోషే ఎలాగూ నమ్మకంగా ఉన్నాడు, మీ స్వరము వినేవానిగా, ముఖాముఖిగా మిమ్మల్ని చూచే వ్యక్తిగా ఉన్నాడు ప్రభా. సాత్వికుడుగాను, ప్రార్థనాపరుడుగా, విజ్ఞాపనకర్తగా ఉన్నాడయ్యా. దేవా, అలాంటి ప్రార్థనాత్మను మాకు దయచే. మా కుటుంబంలో ఉన్న తొందరలు, శోధనలు తెగిపోవాలి అనంటే వేకువన లేచి
మోకాళ్ళ మీద ఉండి మేము ప్రార్థన చేయాలి కదా. అలాంటి బలమైన ప్రార్థనాత్మ మాకు దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఫలించులాగన చేసి వీరందరూ మోషే గారు పొందిన ఆశీర్వాదాలు పొందుటకు మేము కూడా ఆ ప్రయత్నాలు మేము చేయుటకును సహాయము చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.